సినిమాలు చదువు ఈ రెండు వేరు మార్గాలు అంటారు. ఎప్పటికీ కలవంటారు. కానీ ఈ మధ్య ఈ రెండు మార్గాల్లో సక్సెస్ అవుతున్నారు కొంతమంది. అలాంటి వారిలో సిమలా ప్రసాద్ ఒకరు. తెలుగు ఆడియన్స్కు ఈమె పేరు పెద్దగా తెలియకపోవచ్చు, కానీ బాలీవుడ్లో నటిగా మంచి గుర్తింపు ఉంది. మధ్యప్రదేశ్లోని భోపాల్కు చెందిన ఈమె బీకామ్ చదువుతున్నప్పుడే పలు నాటకాల్లో నటించింది. ఇదే క్రమంలో హీరోయిన్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. తనకంటూ గుర్తింపు తెచ్చుకొని రాణించింది. ఇక ఇప్పుడు పవర్ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్గా సేవ చేస్తూ చాలామందికి రోల్ మోడల్గా మారింది. యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్ష దేశంలోనే అత్యంత కఠినమైన పరీక్షల్లో ఒకటి. ఐఏఎస్, ఐపీఎస్ వంటి ప్రతిష్టాత్మకమైన ఉద్యోగాలను అందుకోవడానికి లక్షలాది మంది రేయింబౌళ్ళు కష్టపడతారు. అలాంటిది ఓవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు యూపీఎస్సీ పరీక్షలకు ప్రిపేర్ అయింది హీరోయిన్ సిమల. క్లిష్టమైన పరీక్షలో తొలి ప్రయత్నంలోనే విజయం సాధించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు లేడీ సింగంగా దేశవ్యాప్తంగా మన్ననలు అందుకుంటాం. సాధారణంగా ఇంట్లో ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లుంటే పిల్లలు కూడా అదే దారిలో వెళ్తారు. కానీ ఈమె కొంచెం డిఫరెంట్ రూట్లో వెళ్ళింది. ఇంట్లో తండ్రి ఐఏఎస్ అధికారిగా ఉన్నప్పటికీ సివిల్ సర్వీస్ వైపు చూడలేదు. చిన్నప్పటి నుంచే నటనపై ఆసక్తి పెంచుకుంది. డ్యాన్స్లోనూ ట్రైనింగ్ తీసుకుంది. ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. కొన్ని సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. కానీ జీవితంలో ఇంకా ఏదో సాధించాలనుకుంది. సినిమాలు చేస్తూనే ఉన్నత చదువులు అభ్యసించింది. సోషియాలజీలో మాస్టర్ డిగ్రీ పూర్తి చేసిన సిమల ఆ తర్వాత స్టేట్ పబ్లిక్ కమిషన్ పరీక్షలను మంచి ర్యాంక్ సాధించింది. డిఎస్పీగా పోస్టింగ్ తెచ్చుకుంది. కానీ అంతటితో సంతృప్తి చెందలేదు. అంతకు మించి ఏదో సాధించాలన్న తపనతో ముందుకు సాగింది. యూపీఎస్సీ పరీక్షకు కూడా ప్రిపేర్ అయింది. ఆమె పట్టుదల, కఠోర శ్రమ ఫలించి మొదటి ప్రయత్నంలోనే ఐపీఎస్ను క్రాక్ చేసింది. అది కూడా ఎలాంటి కోచింగ్ తీసుకోకుండానే. ప్రస్తుతం లేడీ సింగంగా అందరి మన్ననలు అందుకుంటుంది ఈమె.